డైలాగ్ బాగా ఫేమస్ ఎన్టీఆర్ డైలాగ్ అరవింద సమేతలో. అవునండి. కంటపడ్డావా కనికరిస్తానేమో, వెంటపడ్డానా నరికరిస్తావో బా. ఆ డైలాగ్ మాత్రం బాగా చెప్పారు మీరు. ఆ డైలాగ్ నాకు బాగా గుర్తుంది. అవును. ఆ ఓబా క్యారెక్టర్ మీకు బాగా పేరు తెచ్చింది కదా. అవునండి. అంటే చాలా ఏళ్ల తర్వాత బాగా గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ అది. అంతకుముందు సినిమాలు చేశాను, మంచి వేషాలు చేశాను, కానీ ఇది అంత పెద్ద స్టారు, పెద్ద డైరెక్టర్ గారు, ప్లస్ అది అంటే చూపించే విధానం లేండి, ప్రజెంట్ చేసే విధానం. మనం ఎంత పెద్ద వేషం చేసాం, ఎంత లెంగ్త్ వేషం చేసాం అనేది కాదు, సింగిల్ సీన్ అయినా కూడా ప్రజెంట్ చేసే విధానం, వీడిని కరెక్ట్గా అంటే హీరోని ఎలివేట్ చేయాలన్న సీన్ కాబట్టి అలా ప్రజెంట్ చేశారు. దాంతో నాకు చాలా బాగా పేరు వచ్చింది. అందుకు త్రివిక్రమ్ గారికి, ఎన్టీఆర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీ తరఫున. త్రివిక్రమ్ గారు మీకు ఫ్రెండ్ ఉంటుంది కదా అసలు? ఫ్రెండ్ అండి. అంటే ఫ్రెండ్ అంటే బాగా సన్నిహితుడు. ఓకే. ఒక 22 ఇయర్స్గా బాగా పరిచయస్తుడు, బాగా ఫ్రెండ్. అంటే ఈనివాస్ యోగి అని ఇద్దరు వర్మ గారి దగ్గర పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లు అయ్యారులేండి. వాళ్ళల్లో ఈనివాస్ నాకు మా ఊరు అతను అనంతపూర్. యోగి గారు ఆయన ద్వారా రూమ్మేట్, ఫ్రెండ్. అలా ఆయన ద్వారా వీళ్ళు పరిచయం. ఈ సునీల్, త్రివిక్రమ్ గారు బాగా క్లోజ్ అయ్యారు. ఇంకా అలా ట్రావెల్ చేస్తున్నాం. కాకపోతే ఆయన పెద్ద డైరెక్టర్ అయ్యాక కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ మధ్య మళ్ళీ రిలేషన్ స్టార్ట్ అయింది. అదే దాని ద్వారా వేషాలు పడుతున్నాయి. ఇంటర్వ్యూల్ బ్యాంగ్లో కదా మీరు కనిపించే సన్నివేశం బాగా హైలైట్ అయింది అరవింద సమేతలో. అవునండి. ఎలా అసలు ఆ క్యారెక్టర్కి మీకు ఎట్లా వచ్చింది అసలు? అంటే నేను ప్రతి సినిమా ఆఫీస్కి వెళ్తానండి. సినిమా స్టార్ట్ అయింది అని తెలిస్తే మ్యాక్సిమం ప్రతి ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎవరైనా స్టాఫ్ ఎవరైనా ఉంటే కలిసి మాట్లాడతాను. అలాగే ఈ సినిమాకి కూడా వెళ్ళాను. ప్లస్ డైరెక్టర్ గారిని కూడా ప్రతి సినిమా కలిసేవాడిని. మిగిలిన అంతకుముందు సినిమాల్లో నాకు సూట్ అయ్యే వేషాలు ఉండకపోవచ్చు, లేవు. ఫస్ట్ ఫిల్మ్లో చేశానండి, నువ్వే సినిమాలో ఒక సీన్ చేశాను. అది గ్యాంబ్లింగ్ గ్లాసెస్ సీన్ ఉంటుంది. పేకాట ఆడుతూ ఉంటే దాంట్లో ఫాల్స్ ఇమేజ్ చూసి ఆయన తరుణ్ గారు, ఆయన ఆట నాకు తెలియదు కరెక్ట్గా, దాన్ని చూసి అదే అనుకుంటాడు. ఆ సినిమాలో ఇచ్చారు. తర్వాత ఈ సినిమాలో ఆయన్ని అంటే పెద్ద డైరెక్టర్ అయిపోయాక పట్టుకోవడం కష్టం కదా, లొకేషన్కి వెళ్ళి కలిశాను. చాలా దూరం అది. ఇంత దూరం వచ్చేవి ఏంటన్నాడు. సార్ దొరకట్లేదు, మీరు కలుద్దామంటే డిఫరెంట్గా చేద్దామని. అప్పుడు కోడైరెక్టర్ సత్యం గారని, ఆనంద్ గారని ఇంకొక కోడైరెక్టర్ ఉన్నారు, వాళ్ళని పిలిచి ఒక క్యారెక్టర్ చెప్పారు. అది అంటే ఈ రేంజ్లో పేరు వచ్చి ఇంత మంచి క్యారెక్టర్ అవుతుందని నేను అనుకోలేదు. దానికి రెండోసారి థ్యాంక్స్ సార్. ఏ సంవత్సరం వచ్చారు ఇక్కడికి మీరు హైదరాబాద్కి? నేను 98 అండి. అనంతపూర్లో నా డిగ్రీ కోర్స్ అయ్యాక హైదరాబాద్కి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డిప్లొమా కోర్స్ చేశాను, డిప్లొమా ఇన్ యాక్టింగ్. మీకు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఐడియా ఉంది? మధురానగర్లో ఉండేది. అవునండి. మధుర మధుసూదన్ రావు గారు అని, ఆయన విక్టరీ మధుసూదన్ రావు గారు ఆయన డైరెక్టర్. దానికి అందులో 11th బ్యాచ్ నాది, 11వ బ్యాచ్. దాంట్లో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అని చెప్పుకుని ఉపయోగం లేదులేండి. అంటే మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా అసలు ఇక్కడ రావడానికి? యాక్చువల్గా ఒప్పుకునే కండిషన్ ఏమాత్రం కాదు సార్. ఎందుకంటే మా మొత్తం ఫ్యామిలీ అంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్ అని, ఎడ్యుకేషన్ ఫీల్డ్ అని అంతా. మా ఫాదర్ కూడా జిల్లా పరిషత్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. మదర్ హెడ్ మిస్సెస్ రంగనాథం, వడిగేపల్లి రంగనాథం అని. బాగా స్ట్రిక్ట్ పర్సన్. ఎంతసేపు చదువుకోవడం, మార్క్స్. ఆయన ట్యూషన్ చెప్పేవాళ్ళు. అంటే ఊళ్ళో ఉన్నప్పుడు ఊళ్ళో ఉన్న స్టూడెంట్స్కి కూడా ఫ్రీ ట్యూషన్ చెప్పేవాళ్ళు. అట్లాంటి అతను నన్ను సినిమాకు వెళ్తానంటే ఒప్పుకోవడం అనేది ఇంపాసిబుల్. కాకపోతే మా మేనమామ వరదరాజులు గారు ఉన్నారు, ఆయన ఏరోడ్రమ్ ఆఫీసర్ ఇక్కడ. ఆయనకు మాటేశాను, నేను ఇట్లా సినిమాలో చేద్దాం అనుకుంటున్నాను అంటే. చంపేశాడు మీ నాన్న అన్నాడు. లేదు నాకు చాలా ఇంట్రెస్ట్ మామ, ఇల్లు వదిలేసాను వచ్చేస్తాను నేను అంటే. అప్పుడు ఆయన మా ఊరికి వచ్చి మా నాన్నను ఒప్పించి, అంటే బాగా తిట్లు తిన్నారులేండి, తిట్టాడు. మీ ఇష్టం, నువ్వు మీ అమ్మ ఏమైనా అయిపోయి నాకు సంబంధం లే, కాకపోతే నా మీదకి రాకూడదు మాట. రేపు పొద్దున నువ్వు చెడిపోయావా, బాగుపడితే హ్యాపీ అందరికీ, చెడిపోతే మాత్రం నా మీదకి రాకూడదు, నేను అన్నట్టుగా రాకూడదు అంటే. ఓకేలేండి అని అప్పుడు వచ్చాం. కాకపోతే ట్రై చేస్తూ ఒక 5-6 ఏళ్ళ తర్వాత నాకే ఏంటి అసలు ఏమి అవ్వలేకపోతున్నామే, చాలా కష్టంగా ఉంది అని అనుకుని, ఇంకా నెక్స్ట్ ఏంటి అనే టైంలో సీరియల్స్ చేస్తే కొంచెం ఫైనాన్షియల్గా మనకు వర్కౌట్ అవుద్ది అనే టైంలో ఫ్రెండ్ ఈటీవీలో ప్రభాకర్ అని అతను, ఐడియా ఉంది ప్రభాకర్, ఆర్టిస్ట్. ఇప్పుడు ఆయన పెద్ద డైరెక్టరు, ఆర్టిస్టు, ప్రొడ్యూసరు. ఆయన పిలిచి ఒక 2-3 సీరియల్స్లో వేషాలు ఇచ్చారు. అలా కొంతకాలం జరిగింది.
తర్వాత ఎప్పుడు మళ్ళీ సీరియల్స్ అంటే దాంట్లో అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఇంకా నేను ఏదో సాధించాలి, ఏదో పై స్థాయికి పోవాలి అంటే సినిమా మీడియా ఒకటే మార్గం. సో మళ్ళీ రీఎంట్రీ అయ్యాను. ఎంతమంది మీరు సంతానం పిల్లలు? నలుగురు. నేను పెద్దవాడిని, 2 తమ్ముళ్ళు, 1 చెల్లెలు. వాళ్ళందరూ మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిపోయారు, అందరూ వెల్ ఆఫ్. నేను ఒకటే అలా ఇంకా అలా ఊగుతూ. మరి కెరీర్ స్టార్టింగ్లో ఇండస్ట్రీలో అవమానాలు ఏమి ఎదురవలేదా? అవమానం అంటే అది అందరికీ జరుగుతుంది. అంటే మనం ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చాం? రాయలసీమ, అది అనంతపూర్ డిస్ట్రిక్ట్. రాయలసీమ నుంచి ఇక్కడ ఎవరు ప్రొడ్యూసర్స్ కానీ అంటే గొప్పవాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను వచ్చిన టైంలో నాకు తెలియదు. మనం కొత్త వాళ్ళని ఎవరినో అప్రోచ్ అవుతాం, రికమెండేషన్లు అనేటివి ఏం లేవు, ఫ్యామిలీ పరంగా లేవు, ప్రాంతం పరంగా కూడా ఏం లేవు, ఫ్రెండ్ సర్కిల్ కూడా లేదు. నెమ్మదిగా మనమే తయారు చేసుకుంటూ పోవాలి. అప్పుడు డెఫినెట్గా ఏదో అవమానం, ఎవరినో అసలు నీకెందుకు ఇలాంటివి వస్తుంటాయి, అది కామన్. ఫైనాన్షియల్ బర్డెన్స్ మరి? ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదండి, కొంచెం అంటే అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి ఫాదరు, మా మామ వాళ్ళు సపోర్ట్ చేశారు, అదేమి ఇబ్బంది ఏమి అవ్వలేదు. తర్వాత కాలంలో సీరియల్స్ చేస్తూ నేను అర్నింగ్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు పర్లేదండి, బాగానే ఉంది. ఇప్పుడు మంచి వేషాలు వస్తున్నట్టు మీకు? బెటరే, ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. కొంచెం ఇంకా ఎదగాలి సార్. ఈ మధ్యన అయితే ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసినట్టున్నారు. ఏ యాడ్ ఇన్ఫినిటమ్, ఒక సైంటిఫిక్ థ్రిల్లర్, దాంట్లో ఫుల్ లెంగ్త్ వేషం చేశాను. అంటే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. హీరో ట్రాక్తో పాటు ప్యారలల్గా నా ట్రాక్ కూడా ఉంటుంది. నేను ఇప్పటిదాకా చేసిన వేషాల్లో అరవింద్ సమేత పక్కన పెడితే నాకు బాగా నచ్చిన వేషం అది. అంటే ఎందుకు నచ్చిందంటే నా ఏజ్కు మించి ఒక 15 to 20 years మించి చేయాల్సిన క్యారెక్టర్ అది. అంటే రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న పోలీస్ ఆఫీసరు అనుకోకుండా వాళ్ళ సీనియర్స్ వీడిని లాక్ చేసి ఒక కేసులో ఇరికిస్తే దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనే దాని మీద జర్నీ జరుగుతుంది. ఆ జర్నీలో అనుకోని పరిస్థితిలో చనిపోతాడు. కాకపోతే మంచి పేరు వచ్చింది. ప్రమోషన్ కరెక్ట్గా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనో లేకపోతే కొత్త ఆర్టిస్ట్ ప్రమోషన్ చేయాలి, చేయకపోతే మన క్యారెక్టర్ కూడా అంతే అట్లాగే ఉంటుంది. అలా అని కాదు, చిన్న సినిమా ఇప్పుడు ఒక కమర్షియల్ హీరో అనుకోండి ఆటోమేటిక్గా వస్తారు. చిన్న సినిమాను ఎక్కువ చేయాలి, చేసేదానికి మన దగ్గర అంత ఉండాలి, ఉన్నా లేకపోయినా కూడా ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తాయి చిన్న సినిమాలకు. కాకపోతే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిందండి, మంచి రివ్యూస్ ఉంది. సినిమా కూడా చాలా బాగుందని చెప్తున్నారు, అంటే రివ్యూస్. సినిమా నిజంగా బాగుంది, ఎందుకంటే ఒక మా డైరెక్టర్ ఫ్రమ్ న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ డైరెక్షన్ కోర్సు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. అతని థాట్ కూడా అలాగే ఉంది. అతను ఏదో చిన్న సినిమా అంటే ఏదో అలా చుట్టేయకుండా బాగా చేశాడు. ఇంకొంచెం ఫైనాన్షియల్గా ఇంకొక 1 crore పెట్టగలిగి ఉంటే దాని మీద ఇంకా బ్రహ్మాండంగా వచ్చేది. కాకపోతే ఇప్పుడు డూయింగ్ గుడ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.